సో ఇప్పుడు తల్లిదండ్రుల వేదన ఇంకోలా ఉంటుంది. సో మనం అంటే టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము, బట్ వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగాలి అని వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. అంటే అయిపోయిందని వెనక్కి తీసుకురాలేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడితేనే నెక్స్ట్ ఇలాంటిది ఇంకోటి జరగదు అన్నది వాళ్ళ మనసులో ఉంటుంది. సో ఇప్పుడు పేరెంట్స్ ఎలా అప్రోచ్ అయితే బాగుంటుంది అంటారు, అంటే తల్లిదండ్రులు ఎలాంటి కేరింగ్లో ఉండాలి అంటారు? అంటే ఇంత సీరియస్గా జరిగినాక తల్లిదండ్రులు అనడానికి లేదు, మొత్తం సమాజం అంతా బాధ్యత వహించాలి. మౌనంగా ఉన్నది కూడా తప్పే, ఎందుకంటే మౌనంగా ఉన్నవాడిని కూడా దానాలి. ఎందుకు ఇప్పుడు మహాభారతం ద్రౌపదికి అవమానం జరిగింది. ద్రౌపదికి అవమానం జరిగితే ఆ అమ్మాయి 4 పేర్లే చెప్పింది. అవమానం జరుగుతుంటే భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, అశ్వత్థామ, దక్షులు ధర్మజ్ఞులు ఒక్కరైనా మానం కాపాడిన అన్నది. ఒక్కడే నోరిప్పాడా? భీష్ముడు ద్రోణుడు నోరిపినాడా? కత్తి తీసినాడా? గద్ది తీసిన ఇప్పలేదు కదా వాళ్ళు. అందుకని కుక్క సాగు చచ్చారు వాళ్ళు. నోరిప్పింది ఎవరు? పేదవాడు విదురుడు. నువ్వు దాసి కొడుకురా, నువ్వు మాట్లాడొద్దురా అన్నాడు. అంటే సభలో ఉండని వాకౌట్ చేసి వెళ్ళిపోయినాడు. ఈ పండితులు ఏం చేసినారు? నోరు మూసుకొని కూర్చున్నారు కదా. మనం ఏం చెప్తున్నాము అని భీష్మాచార్యుడు అండి, ద్రోణాచార్యుడు అంటే మనకు బుద్ధి ఉందా? మనకు బుద్ధి లేదు కదా. భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు బొమ్మ పెట్టి చెప్పులతో కొట్టాలి. వాళ్ళు కుక్క సాగు చేశారు కదా, 4 కుక్క సాగు. కృష్ణుడే చెప్పినాడు, కుక్క సాగు చేస్తారు మీరు అన్నాడు. అందుకే చేస్తున్నారని చెప్పి. సైలెన్స్ ఈజ్ కన్నైవెన్స్, కన్నైవెన్స్ ఈజ్ బిట్రేయల్, బిట్రేయల్ ఈజ్ సిన్, సిన్ ఈజ్ పనిషబుల్ అఫెన్స్. కాబట్టి చూస్తూ కూర్చున్న వాడు కూడా నేరస్తుడే, మౌనంగా చూస్తూ సమాజం కూడా నేరస్తులు అవుతుంది. అందుకని సమాజం కదులుతుంది, సమాజం కదులుతూనే ఉంది. ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత. ఇప్పుడు ఈ రోజు ఆ అమ్మాయికి జరిగింది, రేపు ఇంకో అమ్మాయికి జరుగుతుంది, దేశమంతా జరుగుతుంది కదా. అందుకని జనమంతా కదులుతున్నారు, పోలీసులు ఏమో తప్పుపడుతున్నారు. వాళ్ళు తప్పు అనొద్దు కదా. పోలీసులు న్యాయంగా ఉండాలి కదా, న్యాయంగా ఉండాలి, నువ్వు నైతికంగా కూడా ఉండాలి. న్యాయము నైతికత 2 కలిసి ఉండాలి. భారత సమాజంలో 2 కలిసే ఉన్నాయి, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. చట్టం అంటే ఊరికి కాగితాల మీద ఉన్నదా? అమలు చేయాలి కదా, దాన్ని అమలు చేయకపోతే తప్పు కదా. అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే పౌర సమాజం, ముఖ్యంగా మీడియా అది మెయిన్గా రాయండి. ఎవరో దొంగ రాజకీయ నాయకులు ఫ్రంట్ పేర్లు ఎందుకు రాస్తున్నారు? నేను ఇది చెప్తాను, అది చేస్తాను, ఆకాశాన్ని నిచ్చెన మెట్లు వేస్తాను, హుస్సేన్ సాగర్ను కొబ్బరి నీళ్ళు చేస్తాను, ఇట్లా చెప్తే అది రాస్తున్నారా? మీరు ఎందుకు రాస్తున్నారు? అది మీరు ఇట్లాంటి జరిగింది అది బ్యానర్ వేయండి, అన్ని పత్రికలు బ్యానర్ వేయాలి. అట్లా వేయనందువల్ల అది వేస్తే అప్పుడు దానికి ఏమైనా మీకు కష్టం అవుతుందా? ఏమవుద్ది? అప్పుడు ప్రభుత్వానికి సోయొస్తుంది, ప్రజలకు సోయొస్తుంది, సమాజానికి వస్తుంది. వాళ్ళు చేయలేని పని మీరు ఫ్రంట్ పేజ్ వేసేయండి, బ్యానర్ వేయండి. అదెందుకు వేయట్లేదు మీరు? అందుకనే మీడియా కూడా తన పాత్ర నిర్వర్తించట్లేదు. సమాజం నిర్వర్తించాలి, మీడియా నిర్వర్తించాలి. మీరు దొంగలకు సద్దులు మోసుకుంటూ కూర్చుంటే ఎట్లా? సో అంటే మీరు అన్నట్టుగా మీడియా టాపిక్ తెచ్చారు కాబట్టి ఇప్పటి జర్నలిజం ఎట్లా ఉంది అని అంటారు? ఎందుకంటే ఇందులో జర్నలిజం పాత్ర కూడా చాలా మేజర్ రోల్లో పార్టిసిపేట్ చేస్తుంది. పోలీసులు ఎలాగో, అలాగే విద్యార్థి సంఘాలు ఎలాగో, పేరెంట్స్ ఎట్లాగో, జర్నలిస్టులు కూడా దీన్ని సమాజంలోకి తీసుకెళ్ళడానికి ఎక్కువ ప్రయారిటీగా ఇస్తూ ఉంటారు. సో మీరేమంటారు? అంటే ఇప్పుడున్న జర్నలిజం అలా సహకారం కరెక్ట్గా అందుతుంది అంటారా బాధితులకి? అంటే జర్నలిజం మొదటి నుంచి ఒకప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉండేవాళ్ళు, దాంట్లో హిందూ పత్రిక పెట్టినారు, కస్తూరి అండ్ సన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ పాపం శ్రీనివాస్ కస్తూరి వాళ్ళందరూ వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్. దానికోసం వచ్చింది ఫ్రీ ప్రెస్ జర్నల్, దానికోసం చాలా పత్రికలు వచ్చినాయి. ఆనంద్ బజార్ పత్రిక, అమృత్ బజార్ పత్రిక, ఆంధ్రపత్రిక కూడా ఎంత గొప్ప పత్రిక కదా. ఆంధ్ర ఫ్రీడమ్ కోసం వచ్చింది. దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు, దేశాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో నాగేశ్వరరావు పంతులు పెట్టినాడు. ఆయన మనోదాకా రాధాకృష్ణ, శివలంక శంభుప్రసాద్ అల్లుడు, శివలంక రాధాకృష్ణ మనోదాకా ఉండేవాడు, చనిపోయినారు. అదొక ఫ్రీడమ్, దేశంలో ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం వచ్చినారు. వాళ్ళకు వాల్యూ సిస్టమ్ ఉండేది. తర్వాత ఏమైందంటే డీజనరేట్ అయింది. శ్రీశ్రీ ఏం చెప్పినాడు? శ్రీశ్రీ వచ్చేసరికి ఆయన ఏం చెప్పినాడు? పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విష పుత్రికలు ఆంధ్రుల దిన పత్రికలు అన్నాడు. శ్రీశ్రీ అన్నాడు పత్రికలు గోరంతలు చేస్తాయి, పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, పత్రికలు కొండలు గోల్కొండలు దాచేస్తాయి అన్నాడు. ఎందుకు దాచేస్తాయంటే, ఇప్పుడైతే కొండలు గోలుకొండలు ఎందుకు దాచేస్తాయంటే, పత్రికలు కొండలు గోలుకొండలు హనుమకొండలు మణికొండలు మింగే అనకొండలు మొత్తం వ్యాపారమే కదా, మొత్తం మింగేయడమే. భూములన్నీ ఎవరు పత్రికలు నడిపేవాళ్ళు? ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, మొత్తం మాఫియానే. మాఫియా చేతుల్లో సోకాల్డ్ మీడియా ఉంది, మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది. మీడియా అంటే మాఫియానే. అందుకనే చలపతిరావు గారు కూడా ఏం చెప్పినారంటే, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, తెలుగు ఆయన కదా మణికొండ చలపతిరావు గారు, చాలా గొప్పడు, డాయన్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం. ఆయన డాయన్. నెహ్రూ గారు కూడా ప్రశంసించిన వ్యక్తి, ఆయన ప్రశంసించాడు. చలపతిరావు నెహ్రూని తీసుకెళ్ళి, నెహ్రూ చలపతిరావుని తీసుకెళ్ళి నేషనల్ రైటర్ని చేసినాడు. ఆయన 14వ ఏటనే పద ప్రపంచంలో స్వైర విహారం చేసినాడు ఇంగ్లీష్లో. ఎంసీ ర్యాన్ అమక్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ వర్డ్స్ ఇట్ ది ఏజ్ ఆఫ్ 14 అన్నాడు. చలపతిరావు గారు ఏం చెప్పినారంటే, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ హ్యాస్ బికమ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రింటింగ్ మెషిన్స్. అత్యంతరాలు యజమానది. నోబడి రైట్స్ ఎడిటోరియల్స్, ఏ సంపాదకుడు సొంత అభిప్రాయాలు రాయడు. ఎవరీబడి రైట్స్ ప్రొప్రైటోరియల్స్ అన్నాడు, యజమాని అభిప్రాయాలు రాస్తాడు. ఎవరీ ప్రొప్రైటర్ ఈజ్ ఇన్వేరియబుల్లీ ఓనర్ ఆఫ్ ఎ టెక్స్టైల్ మిల్ ఆర్ జూట్ మిల్ అన్నాడు.
జూట్ మిల్ హాస్ బికమ్ జూటా మిల్ అన్నాడు. లయర్ అబద్ధం, అబద్ధాలని. జూట్ అంటే జన్ము, జన్మే ఇంగ్లీష్లో జూట్, హిందీలో అయితే జూటా. జూటా అంటే అబద్ధాలని, అబద్ధాల ఫ్యాక్టరీగా తయారైందని అన్నాడు ఆయన. జర్నలిజం విచ్ షుడ్ హావ్ బీన్ గ్రేట్ స్ట్రెయిన్ ఆన్ హార్ట్, ఆయన చెప్పింది, హాస్ బికమ్ గ్రేట్ స్ట్రెయిన్ ఆన్ లివర్ అన్నాడు. మందు కొట్టాలి కదా, అది సమాజంలో జరిగే అన్యాయాలు చూసి హృదయభారంగా ఉండాలి. కానీ అదేమైంది, లివర్కు భారమైంది, కాలేయానికి భారమైంది, ఎందుకంటే మందు కొడుతున్నారు. అందుకని ఆయన ఏం చెప్పారంటే జర్నలిజం హస్ బికమ్ టోస్టింగ్, ఫీస్టింగ్ అండ్ ఫిటేయింగ్ జాబ్. విందు మందు వినోదాల ఉద్యోగం అయింది అన్నాడు. అందుకని ప్రెస్ క్లబ్ని బంద్ చేయాలి. ఫస్ట్ ప్రెస్ క్లబ్లో మందు కొట్టడం ఏంది, బూజర్స్ క్లబ్, తాగుబోతు క్లబ్లు కదా. అక్కడ జర్నలిస్టులకు శత్రువులు ఎవరంటే ప్రెస్ క్లబ్లే. అక్కడ తాగించడం, భార్య పిల్లలకు డబ్బులు ఇవ్వడు, ఇంట్లో డబ్బులు ఇవ్వడు, తాగుతాడు, రోగం వస్తుంది, సిరోసిస్ ఆఫ్ లివర్, కార్సినోమా ఆఫ్ లివర్, కార్సినోమా అంటే క్యాన్సర్, సిరోసిస్ అంటే రంధ్రాలు పడడం, నీ లివర్కి రంధ్రాలు పడుతుంది, లేదా క్యాన్సర్ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, వచ్చి చచ్చిపోతాడు. శత్రువులు కదా, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు తాగిస్తున్నారు, ఎందుకు? సమాజానికి ఏ నీతులు చెప్తారు? తక్కిన వాళ్ళు నీతులు చెప్పరు. సమాజానికి నీతులు చెప్పే జర్నలిస్టులు తాగుబోతులు అయితే ఎట్లా? తాగుబోతులైనాక ఏం స్పృహ ఉంటుంది, ఏముండదు. అందుకని ఏంటంటే గట్టిగా సమాజమే బెత్తం తీసుకోవాలి, వీళ్ళని తీసుకొని చెప్పాలి. అందుకని పిచ్చి పిచ్చి వార్తలన్నీ వస్తుంటాయి ఫ్రంట్ పేజీలో. రాజకీయ నాయకులు భజన చేసుకుంటూ వాళ్ళు మూతి రాకుంటూ రాస్తుంటారు, చెత్తబుట్లో పడేయాలి. అందుకనే జర్నలిజాన్ని మనం సమాజమే, అందుకనే అది అన్సోషల్ మీడియా అయింది. సో కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా హాస్ బికమ్ అన్సోషల్ మీడియా. సోషల్ మీడియా రావాలి. సోషల్ మీడియాకి ఏముండాలంటే ఈ వార్త మీరు కూడా ఏం చేయాలి, అవన్నీ చేయొద్దు. సోషల్ మీడియా వాళ్ళు సమాజం సమస్యలే వేయాలి, అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి హాస్టల్కి వెళ్ళండి, హాస్టల్లో తిండి ఉందా లేదా చూడండి. స్కూల్కి వెళ్ళండి, స్కూల్లో ఏమైనా తిండి ఉందా లేదా, పాఠాలు చెప్తున్నా చూడండి. అసలు రిక్రూట్మెంట్ ఎందుకు లేదు, టీచర్ రిక్రూట్మెంట్ ఎందుకు లేదు? 10 మంది ఉండాల్సిన చోట ఒక్క టీచర్ ఎందుకు ఉంటున్నాడు, అడగాలి కదా. హాస్పిటల్కి వెళ్ళండి, ఆడ రిక్రూట్మెంట్ ఉందా? లాస్ట్ 12 ఇయర్స్ నుంచి డాక్టర్ రిక్రూట్మెంటే లేదు. అక్కడేమో చదివి బయటకు వస్తున్నారు, ఇక్కడేమో రిక్రూట్మెంట్ లేదు. ఒకటి. తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మెరిట్ లేని వాళ్ళు తీసుకుంటారు. తర్వాత 5 ఏళ్ళు వాడు చదివినప్పుడు అనాటమీ ఉంటుంది, ఎందుకంటే శవాలు అక్కడ రావు. అనాటమీ క్లాస్ లేదు, ఫిజియాలజీ క్లాస్ లేదు. ఈజ్ అ బ్లడీ క్వాకరీయే కదా. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాక్స్, దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాకరీ. వాళ్ళు ఎవరు మళ్ళీ రాజకీయ నాయకులు ఉన్నారు, సిపిఐ నాయకులు కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాడు ఖమ్మంలో. మరి ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే ఆ పార్టీ అని బయటకు తీసిపారేయాలి కదా. కొడుకేమో 16 పార్టీలు తిరుగుతాడు, తండ్రి ఏమి కానీ సిపిఐ అంటాడు. అందుకని కమ్యూనిస్ట్ పార్టీలకే నీతి లేనప్పుడు తక్కిన పార్టీలకు ఎక్కడ ఉంటుంది? కాంగ్రెస్కు టీఆర్ఎస్కి అయితే అసలు ఉండదు. అందుకని జనమే గట్టిగా బెత్తం తీసుకోవాలి, జనమే తీసుకొని కోవాలి. సోషల్ మీడియా వాళ్ళు పోయి అవన్నీ చూపించాలి, చూపించి ఇంత అన్యాయంగా ఉంది చూడండి అని చెప్పాలి. ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం సృష్టించాలి. దీని అన్నిటి కంట్రోల్ చేయాలంటే ఏంటంటే కలెక్టివ్ పొలిటికల్ కాన్షియస్నెస్. ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం ఒక్కటే మందు. ప్రజల్లోనే చైతన్యం రావాలి, ఏ ఇష్యూ అయినా కూడా ప్రజల్లో చైతన్యం రావాలి. వచ్చిన తర్వాత ప్రజలు ఆచరణకు పూనుకుంటారు. ఇప్పుడు కామారెడ్డిలో చేసింది ప్రజలే ఆచరిస్తున్నారు. ఆచరిస్తే పోలీసులు అడ్డుపడుతున్నారు. చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని మాత్రం ప్రజలు కూడా దుర్వినియోగం చేసుకోకుండా దాన్ని ప్రజలు వినియోగం చేస్తున్నారు, పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజలు చాలా న్యాయంగా ఉన్నారు అక్కడ. ప్రజలు ఎప్పుడైనా 10 మంది ప్రజలు కలిసినారంటే న్యాయం ఉంటుంది. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రం తప్పులే ఉంటాయి ప్రజలకు. అందుకనే ప్రజలు సరిగ్గానే ఉంటారు, రాజకీయ నాయకులు ఉండరు, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే యంత్రాంగం ఉండదు. యంత్రాంగాన్ని తప్పు. అందుకని మనము సమాజాన్ని చేయాల్సినప్పుడు ఏంటంటే ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం సృష్టించాలి, మంచి చెడు చెప్పాలి. మీడియా ఆఫీసులో కూర్చొని ఇక్కడే కూర్చొని చేయకుండా మీరు ఫీల్డ్ విజిట్ చేయండి, చేసి ప్రతిరోజు ఒక పాఠశాలకు వెళ్ళండి, ప్రతిరోజు ఒక హాస్పిటల్కి వెళ్ళండి, ధైర్యంగా చెప్పండి. ప్రతి రోడ్డు మీదకి వెళ్ళరండి, తెలిసిపోతుంటాయి. పాఠశాల అప్పుడు మీకు తెలిసిపోతుంటాయి. అట్లా తెలుసుకోవాలంటే దానికోసం వెనక నుంచి ఎవరో తరమాలి, వాళ్ళను తరిమితే ఉంటుంది. ఇట్లా కామారెడ్డి లాంటి సంఘటన ఒకటి కాదు, అనేక జరిగినాయి. జరగకుండా ఉండాలంటే మీడియా ముఖ్యమైన రోల్ ప్లే చేయాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయదు కాబట్టి సోషల్ మీడియా చేయాలి. దానికి ఏది వార్త కాదో చెప్పాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ కాన్సిక్వెన్సెస్ న్యూస్, పర్యవసానమే వార్త. రాజకీయ నాయకుల ప్రకటనలు వార్తలు కాదు, అది స్టేట్మెంట్. బయాన్బాజీ అంటారు. బయాన్బాజీ అంటే స్టేట్మెంట్లు వార్తలు కాదు. చెత్తబుట్లు పడేయండి, వాటిని మురికాల్లో పడేయండి. ఫస్ట్ కాన్సెప్ట్, ఒక పర్యవసానం ఏముంటుంది దానివల్ల, అది చేయండి. రెండోది సోషల్ రెస్పాన్సిబిలిటీస్ న్యూస్, సామాజిక బాధ్యతనే న్యూస్, అంతేగాని స్టేట్మెంట్స్ న్యూస్ కాదు. సామాజిక బాధ్యతనా కాదా చూడండి. చూస్తే అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, మీడియా అకాడమీ లాంటి వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళు ప్రభుత్వం పెట్టిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి చెంచాగిరి చేస్తుంటారు. చెంచాగిరి కాకపోతే తెడ్డుగిరి చేస్తారు, అంతే కదా. మనం చెప్పాల్సింది ఏంటంటే మీరు అది కాదు, సోషల్ మీడియా వాళ్ళే చెప్పాలి. మనమే చేద్దాం ఆ పని. ఇది ఇట్లుండాలి, ఇది వార్త అని చెప్పాలి. రోజు మనం న్యూస్ పేపర్లు ముందేసి ఇది ఫ్రంట్ పేజీలు ఎందుకు పెట్టినారు, మీకు బుద్ధి ఉందా అని అడగాలి. ఎందుకంటే అది చేసి ఏం చేస్తారు, భూములు కబ్జాలు పెడతారు. వీళ్ళంతా మాఫియానే కదా, భూములు కబ్జాలు పెడతారు. ఒకటి కాదు కదా,
రామోజీరావు ఫిలిం సిటీ దాని మీద ఎంత ఆరోపణలు వచ్చినాయి. పక్కన సాక్షి కోయడలో ఎన్ని భూములు కబ్జాలు పెట్టినారు. సాక్షి వాళ్ళు కూడా పెట్టినారు కదా, సాంఘి కూడా పెట్టినాడు. అందరూ పెడతారు భూములు కబ్జాలు, లేదా బతిమలాడతారు, మీరు ఇచ్చేయండి, మేము కబ్జాలు పెట్టలేము, మీరు ఇచ్చేయండి, మేము జై జై అంటాం, జై జైకారు చేస్తారు, దొంగలకు సద్దులు మోస్తుంటారు. అందుకనే సోషల్ మీడియా వస్తే సోషల్ మీడియా గొప్పగా ఉంటుంది. అది సోషల్ మీడియాని తట్టుకోలేక మంత్రులు, ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. పేలితే మీరు చెత్తబుట్లో పడిపోతారు. మీరు ఇప్పటికైనా కూర్చొని మర్యాదగా మాట్లాడి ఏం చేయమంటారని అడగండి. మీడియాతో కలిసి మీరు ప్రణాళికలు రూపొందించండి, అవి అమలు చేయండి. అప్పుడు సమాజం బాగుపడుతుంది. రైట్ సార్. మొత్తానికి అంటే పిల్లల్ని ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి, అలాగే పాఠశాల యాజమాన్యాలు ఎలా ఉండాలి, అలాగే ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఉన్న చట్టాలను మనం ఎలా వినియోగించుకోవాలి, వీటన్నిటి గురించి కూడా చాలా చక్కటి వివరణ అందించారు. థ్యాంక్ యూ. నమస్కారం.